శ్రీకృష్ణుడికి జాంబవతికి జన్మించిన కుమారుడు సాంబుడు. ఈ సాంబుడి గురించి చెప్పుకునే ముందు అతని కథను చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని, ఈ భూమి మీద ఉన్న అసుర అంశాలన్నీ కౌరవుల వైపు నిలుస్తాయని కృష్ణుడికి తెలుసు. వారందరినీ పాండవులు సంహరించి ధర్మ సంస్థాపన చేయాలంటే వారికి కృష్ణుడి సహాయం కావాలి. అలాగే తన యదువంశంలో కూడా అప్పటికే కలియుగ లక్షణాలు మొదలయ్యాయి. యదువంశాన్ని ఇంకెవరూ నాశనం చెయ్యలేరు. వారిలో వారే చంపుకొని నశిస్తారని యదువంశానికి శాపం ఉంది. అలా యదువంశంలో కూడా విపరీత స్వభావం ఉన్న వారి వంశాలు కలియుగంలోకి వెళ్ళకూడదంటే వారు నాశనం కావాలి. అంటే వారిలో వారే గొడవలు పడి యదువంశం నాశనం కావాలి. అలా కావాలంటే ముసలం పుట్టాలి. అందుకనే యదువంశాన్ని నాశనం చేసే మరో యదువంశీకుడు కావాలి. అందుకే కృష్ణుడు రుద్రాంశతోని ఒక కుమారుడు కావాలని పరమశివుడికి తపస్సు చేశాడు. పరమశివుడు తనలో ఉన్న రజోగుణంతో ఒక కుమారుడు జన్మిస్తాడని, అతను వంశనాశనానికి కారకుడవుతాడని, నీ మాట కూడా విననంత మూర్ఖుడుగా పెరుగుతాడని శివుడు కృష్ణుడికి చెప్పాడు. అలా ఒక దుర్ముహూర్తాన యదువంశాన్ని నాశనం చేసే వంశనాశకుడు జాంబవతి గర్భాన జన్మించాడు. అతని సాంబుడు. చిన్నప్పటి నుంచి తండ్రి అయిన కృష్ణుడు కూడా లెక్క చేయకుండా మూర్ఖంగా పెరిగాడు. కానీ మహావీరుడు ద్వారకలో అతను వస్తున్నాడు అంటేనే భయపడేవాడు. అలాంటి దుడుకు స్వభావం ఉన్నవాడు నరకాసురుడి నుంచి కృష్ణుడు రక్షించిన 16,000 మంది భార్యల్లో చాలామందితో సాంబుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు ఆగ్రహించిన కృష్ణుడు, ఏ అందంతో అయితే ఎగురుతున్నావో ఆ అందం పోయి కురూపిలా మారే కుష్టు వ్యాధి వస్తుందని సాంబుడిని శపించాడు. మళ్ళీ తండ్రి కాళ్ళ మీదే పడి సాంబుడు బతిమాలుకున్నాడు. అప్పుడు సూర్యుడి ఆరాధన చేస్తే వ్యాధి తగ్గుతుందని శాప విమోచన మార్గాన్ని కృష్ణుడు చెప్పాడు. అలా చాలా కాలం పాటు సూర్యుడు తపస్సులో సాంబుడు ఉన్నాడు. సూర్యుడి తపస్సు చేసి కుష్ఠవ్యాధిని తగ్గించుకున్న సాంబుడు మళ్ళీ ద్వారకకు వచ్చాడు. ఇంత జరిగాక కూడా మారాడా అంటే లేదు. సాంబుడు తిరిగి ద్వారకకు వచ్చే సమయానికి అతనికో విషయం తెలిసింది. దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఎప్పటి నుంచో లక్ష్మణ అంటే సాంబుడికి ఇష్టం. తనను వివాహం చేసుకుందామని అనుకున్నాడు. కానీ లక్ష్మణకు సాంబుడంటే ఇష్టం ఉన్నట్లు భాగవతంలో లేదు. సాంబుడు స్వయంవరం జరుగుతున్న హస్తినాపురానికి వచ్చాడు. స్వయంవరంలో నానా రభసా చేసి లక్ష్మణను బలవంతంగా ఎత్తుకుని తన రథం మీద వేగంగా వెళ్ళిపోయాడు. దుర్యోధనుడికి బలరాముడు గురువు. అతని తమ్ముడు కృష్ణుడు కుమారుడు సాంబుడు కాబట్టి ఇలాంటి పని సాంబుడు చేస్తాడని దుర్యోధనుడు అస్సలు ఊహించలేదు. అయినా లక్ష్మణను సాంబుడికి ఇచ్చి చేయడం దుర్యోధనుడికి ఇష్టం లేదు. కనుక సైన్యంతో వెళ్ళి సాంబుడి రథాన్ని అడ్డగించాడు. అతన్ని బంధించి హస్తినాపురంలో పడేశాడు. సాంబుడిని బంధించారని యదువీరులకు తెలిసింది. వారంతా హస్తినాపురంపై దాడి చేయాలని అనుకున్నారు. అయితే వారిని బలరాముడు ఆపాడు. కౌరవులు మనకు బంధువులు కనుక యుద్ధాలు వద్దని బలరాముడు అన్నాడు. తానే స్వయంగా హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనుడిని కలిశాడు. సంబుడిని వదిలేయాలని దుర్యోధనుడిని బలరాముడు ఆజ్ఞాపించాడు. కానీ గురువు అని కూడా చూడకుండా దుర్యోధనుడు బలరాముణ్ణి నానా మాటలు అన్నాడు. సింహాసనం అధిష్ఠించే అర్హత లేని యదువంశీకులు తనను ఆజ్ఞాపించడానికి సిగ్గులేదా అంటూ దుర్యోధనుడు కోపంగా వెళ్ళిపోయాడు. ఆ మాటలకు బలరాముడికి ఆగ్రహం కట్టలు తెంచుకునింది. ఒక్కసారిగా తన నాగలి తీశాడు. హస్తినాపురంలో హద్దులో ఆ నాగలిని దింపి మొత్తం నగరాన్ని పెకలించాలని అనుకున్నాడు. ఒక్కసారిగా హస్తినలో భూమి కంపించింది. దుర్యోధనుడితో సహా హస్తిన ప్రజలంతా భయపడ్డారు. ఇక వేరే దారి లేక భీష్ముడు, దుర్యోధనుడు అంతా కలిసి బలరాముణ్ణి వేడుకున్నారు. సాంబుడిని, లక్ష్మణను బలరాముడికి అప్పగించారు. ఇప్పటికీ కూడా హస్తినాపురం ప్రాంతం భౌగోళికంగా దక్షిణం వైపు లేచి ఉత్తరం వైపు అంటే గంగా నది వైపు వంగి ఉంటుంది.
ఆనాడు బలరాముడి ఆగ్రహానికి ఇదే సాక్ష్యం. ఇలా సాంబుడికి లక్ష్మణకు ద్వారకలో వివాహం జరిగింది. ఈ ఘట్టాల తర్వాతే జరాసంధ వధ, పాండవుల రాజసూయ యాగం ఇవన్నీ జరిగాయి.